హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం సండే స్పెషల్ పెప్పర్ చికెన్ అండి. మన రాయలసీమ స్టైల్లో చాలా ఘాటుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మేము ఈరోజు ఫ్రెష్ చికెన్ తీసుకుంటున్నామండి. ఫ్రెష్ చికెన్ అయితే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది, ఇంటి దగ్గర చేసినట్లే ఉంటుంది. నార్మల్గా ఇక్కడ డైలీ ఫ్రోజన్ చికెన్ తిని తిని బోర్ కొట్టేసిందండి, అందుకని ఫ్రెష్ చికెన్ ట్రై చేస్తున్నాం. మన ఇంటి దగ్గర అయితే కట్టెల పొయ్యిలు ఉంటాయి కాబట్టి నీట్గా కాల్చుకోవచ్చు, కానీ ఇక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీదనే కాల్ చేస్తున్నాను. మా ఆయన నాకు వీటిలన్నిటిలో కల్లా మా ఆయన చేసే చిల్లీ చికెన్ కానీ పెప్పర్ చికెన్ కానీ చాలా బాగా నచ్చుతుంది. ఎంతైనా సరే జెంట్స్ చేసిన టేస్ట్ మనం చేసే రాదు కదండి. దీనికోసం ఫ్రెష్ చికెన్ని నీట్గా కాల్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం మ్యాగ్నేట్ చేసుకుంటున్నారండి. పసుపు ఉప్పు వేసి నీట్గా, అంటే ఆ స్మెల్ అనేది పోవడానికి మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. అందుకని పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాడు. వీటిని కొంతసేపటి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాడు. కావాలంటే మనం స్కిన్ తీసేయచ్చండి, ఇది కాల్ చేసిందే కాబట్టి టేస్ట్ బాగుంటుందని చెప్పి స్కిన్తోనే వేస్తున్నాడు. కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా చేసేదాంతో పోలిస్తే ఇలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకు ఇంటి దగ్గర చేసినట్టే న్యాచురల్గానూ ఉంటుంది. నార్మల్ టైంలో ఏం తిన్నా కూడా మనకి సండే చికెన్ లేకుంటే ముద్ద తగ్గదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే సండే అంటే ఖచ్చితంగా చికెన్ ఉండాల్సిందే. వీటిని మనం మన ఇంటి దగ్గర లాగా మన కడప స్టైల్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి. ఇందుకోసం ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకుని, నేనైతే వద్దంటున్నాడు మా ఆయన, తనే చేస్తానంటున్నాడు. ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో చికెన్ వేసేసాడండి. తర్వాత మనకి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేస్తున్నాడు కొంతసేపు. మనకి నీళ్ళు ఎక్కువ పోసుకొని అవసరం లేదు కదా, ఆ నీళ్ళతోనే మనకి సరిపోతుంది, ఆవిరితో ఉడికేస్తుంది. కాకపోతే ఇది నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనకి బాయిలర్ చికెన్తో పోలిస్తే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. కానీ టేస్ట్ అయితే మాత్రం ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. ఈ గ్యాప్లోనే ఉడికేసింది కదా, అంటే నేను కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తున్నానండి, ఎక్కువసేపు అయితే చూడలేరు ఎవరు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించేసుకున్నాం కదా, ఈ గ్యాప్ లోపల మనం మసాలాలకన్నిటికీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి. చూడండి, ఇందులో నీట్గా వేయించేసి పక్కన పెట్టేశానండి. మిరియాలు, ధనియాలు, వెల్లుల్లిపాయ అన్నీ పొట్టు తీసి, చిల్లీలు అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను. తనకి కావాల్సిన క్వాంటిటీలో వేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేస్తే అసలు టేస్టే పోతుందండి. అందుకని జస్ట్ పక్క నుండి చూస్తున్నాను. సండే నాకు హాలిడే అండి, వంటకు మాత్రం మా ఆయన స్పెషల్ కుకింగ్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ మిషన్లో నీట్గా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత పొడి అంతా అయిపోయిన తర్వాత చివరిగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాడండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసి నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికేసిన చికెన్లో ఈ పౌడర్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఈ పౌడర్ని కూడా అందులో వేసుకుని, తర్వాత చివర్లో ఆయిల్ వేసుకొని నీట్గా కలబెట్టేసుకుని కొంతసేపు ఫ్రై చేయాలన్నమాట. ఇవి అప్పుడు మనకి స్పైసెస్ అనేవి నీట్గా సెట్ అయిపోతాయండి. మనకు కావాల్సినంత అందాజుగా వేసేసుకుంటున్నాం మేము, దాని మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఎక్కువ మిరియాలు వేస్తున్నాము, తెల్లగడ్డలు అంతేనండి, ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. మీకు ఎంతో నోరూరించే చికెన్ అనేది మిరియాల పొడితో చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీని మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం వైట్ రైస్లకి మిరియాల రసం కానీ, లేదా టమోటో రసం కానీ, లేదా టమోటో చట్నీతో వేసుకుంటే వేడివేడిగా ఎక్సలెంట్ అండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. రెగ్యులర్గా మనం తినే KFC వాటిలతో పోల్చుకుంటే ఇవి చాలా హెల్త్ కూడా చాలా మంచిది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.